నమస్తే అండి. తేజస్ మన భారతదేశం తయారు చేస్తున్న యుద్ధ విమానం పేరు శత్రువుల గుండెల్లో దడ పుట్టించే అత్యంత అద్భుతమైన తేజస్ యుద్ధ విమానం. అసలు ఆ యుద్ధ విమానానికి తేజస్ అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరు? అసలు ఆ తేజస్ యుద్ధ విమానాన్ని యుద్ధ ప్రాతిపదికన అత్యద్భుతంగా తీర్చిదిద్ది ముందుకు తీసుకురావాలి అన్న ఆలోచన ఎందుకొచ్చింది? దాని గురించి మనం మాట్లాడదాం. నిజానికండి లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి కంబాట్ కోసం, అంటే యుద్ధం చేయడం కోసం. మనం విదేశాల నుంచి కొంటూ వస్తున్నాం. ఉదాహరణకు రష్యా నుంచి కొన్న MiG-21 మిగ్ విమానాలు ఉన్నాయి, కానీ అవి క్రమక్రమంగా పాతబడుతూ వచ్చాయి. ఎప్పుడెప్పుడో కొన్న పాత విమానాలు అవి. రెండో విషయం ఏంటంటే భారతదేశంలోనే విమానాలు ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ 60s నుంచే ఆ ఆలోచన మొదలైంది. 70s 80s వచ్చేసరికి క్రమక్రమంగా ఆ ఆలోచన అది ముందుకు వెళ్తోంది. కానీ ఎట్ ఎనీ కాస్ట్ మన భారతదేశం యుద్ధ విమానాలు తయారు చేసి తీరాల్సిందే అన్న ఆలోచన మాత్రం వాజ్పేయి గారికి వచ్చిందని చెప్పక తప్పదు. అయితే వాజ్పేయి గారికి ఆ ఆలోచన బహుశా ముందు నుంచి ఉందో లేదో మనకు తెలియదు, గాని ఒక సంఘటన కారణమయ్యింది. కార్గిల్ యుద్ధం అండి. నేర్పించిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. మన భారతీయ సైన్యం ఎన్నో పాఠాలు నేర్చుకుంది. వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం తర్వాత రకరకాల మీటింగ్స్ పెట్టారు. ఆర్మీ అధికారులతో కూర్చొని సమావేశాలు నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో కొద్దిమంది సైనికులు మన వైపు ఎందుకు మనం కోల్పోయాము అని చెప్పి రివ్యూస్ చేసుకున్నారు. అందులో భాగంగా మౌంటైన్స్ లో యుద్ధం చేయడం కోసం ప్రత్యేకమైన దళాలను సిద్ధం చేయాలని, అత్యంత ఎత్తైన ప్రాంతాలలో యుద్ధం చేయాలంటే అసలు ఆ కొండలు ఎక్కడానికి, ఆ గుట్టలు ఎక్కడానికి, లోయల్లోకి పాకడానికి, అత్యంత చల్లని ప్రదేశాలలో, అత్యంత వేడి ప్రదేశాలలో కూడా వెళ్లి యుద్ధం చేయడానికి రకరకాల వ్యూహాలు కావాలి అని చెప్పి ఆ విధమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు మన భారతదేశంలోని సైన్యంలో. అది ఒక విషయం అయితే, యుద్ధ విమానాల గురించి మనం ప్రస్తుతం మాట్లాడుతున్నాం కాబట్టి తేజస్ దాని గురించి మాట్లాడదాం. కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు కంభంపాటి నాచికేత అని 26 సంవత్సరాల వయస్సున్న ఒక యంగ్ IAF ఆఫీసర్ ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. మిఖోయాన్ MiG-27 విమానాన్ని తీసుకొని ఆయన బయలుదేరారు. కార్గిల్ యుద్ధం నడుస్తోంది. 26 May 1999 బాల్టిక్ సెక్టర్ లో ఆయన శత్రు స్థావరాల మీద దాడి చేయవలసి ఉంది. మొత్తానికండి ఆయన 80mm రాకెట్స్, లాంచర్స్, 30mm క్యానన్ అవన్నీ తీసుకొని MiG-27 విమానంలో బయలుదేరారు. శత్రు స్థావరాల మీద దాడి చేయడం మొదలు పెట్టారు. ఆ ఆపరేషన్ నడుస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ లోపల మంటలు రావడం మొదలయ్యింది. ఆయనకు అర్థమైపోయింది, ఇక కొన్ని క్షణాలలో తాను నడుపుతున్న ఆ MiG-27 విమానం కుప్ప కూలిపోబోతోంది అన్న విషయం అర్థమైంది నాచికేతకు. ఇప్పుడు ఏం చేయాలండి? ఆయన కిందికి దిగడం, అంటే పారాషూట్ వేసుకొని కిందికి దూకడం తప్ప మరో మార్గం లేదు. మొత్తానికి పారాషూట్ వేసుకున్నాడు, కిందికి దూకేశాడు. అయితే తాను కింద పడ్డ ప్రాంతం పాకిస్తాన్ ప్రాంతం, శత్రు దేశం యొక్క ప్రాంతం. ఆ విషయం చాలా దూరం నుంచి శత్రుదేశపు సైనికులు చూశారు. నిజానికి వాళ్లేం పేల్చేయలేదు విమానాన్ని. ఆ విమానంలో ఉండే లోపాల వల్ల కొన్ని మంటలు వచ్చాయి. మొత్తానికి అది పేలింది. ఇప్పుడు పాపం ఆయన దగ్గర అండి ఒకే ఒక పిస్టల్ ఉంది ఆయన ప్యాంట్ లో. ఆ పిస్టల్ తీసుకున్నాడు, ఆ చెట్ల వెనక, కొండల బండల రాళ్ల వెనక నక్కాడు. మొత్తానికి ఆ పిస్టల్లో ఉన్న 6 చిట్టచిర తూటాలతోని పాపం కష్టపడ్డాడు, యుద్ధం చేశాడు, ప్రయత్నం చేశాడు. కానీ శత్రుదేశం బార్డర్ లో పడ్డ తర్వాత ఇక 6 తూటాలతో ఏం యుద్ధం చేస్తాడండి? మాక్సిమం ట్రై చేశాడు, మొత్తానికి దొరికిపోయాడు. ఎందుకంటే ఇదేమి సినిమా కాదు కదా. శత్రుదేశం బార్డర్ నుంచి కూడా అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి కొన్ని కిలోమీటర్ల దూరం పరిగెత్తుకు రావడానికి అంత ఈజీ కాదు అది, డ్రామాటిక్ గా. మొత్తానికండి రౌండప్ చేశారు, పట్టుకున్నారు. పాకిస్తానీ ఆర్మీ పెట్రోల్ వాళ్ళు పట్టుకున్న తర్వాత దారుణంగా కొట్టారు, ఈడ్చుకుపోయారు, బాధించారు. రావుల్పిండిలో ఉన్న జైల్లో ఆయనను పెట్టి, అంటే ఒక రకం అరెస్ట్ చేసి, అరెస్ట్ అయిపోయినట్టే చాలా దారుణంగా ఆయనను అవమానించారు, కొట్టారు. అంటే శత్రుదేశపు సైనికుడు అయినా సరే అండి, మన భారతదేశం వాళ్ళేమో విలువిస్తారు, POWs అంటారు అనమాట, ప్రిజనర్స్ ఆఫ్ వార్ అని చెప్పి పిలుస్తారు. మన భారతీయ సైనికులేమో సరే వీడు దొరికాడురా, ఆయుధం లేకుండా వచ్చాడు, దొరికాడు, మొత్తానికి యుద్ధం చేశాడు, మన బార్డర్ లో పడ్డాడు, ఇప్పుడు అన్ని ఆయుధాలు అయిపోయాయి, పట్టుకున్నాము, సరే తీసుకెళ్లి జైల్లో పెడదాం గానీ మన పై ఆఫీసర్స్ చూసుకుంటారు, మాట్లాడతారు అన్నట్టు ఉంటుంది. కానీ పాకిస్తాన్ లో అలాంటిదే ఉండదు. ముందు కొట్టి, తిట్టి, బాధించి, ఇక బుద్ధే అంతా. అదంతా అయిన తర్వాత పాకిస్తాన్ లో సీనియర్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయనకు అర్థమైంది సిచ్యువేషన్, ఇలా కొట్టకూడదు, ఇవన్నీ చేయకూడదు అని చెప్పి అర్థమైంది. ఎందుకంటే రెడ్ క్రాస్ వాళ్ళకి సంబంధించింది ఒక ఒప్పందం ఉంది, ఇంటర్నేషనల్ కమిటీ. సో ఏమైనా అయిందంటే, అతనికి ఏమైనా అయిందంటే, అతని పొట్టన పెట్టుకున్నారంటే అది చాలా సీరియస్ అవుతుంది వ్యవహారం అని చెప్పి అర్థమైంది ఆయనకు. వెంటనే ఆ వ్యక్తిని కొట్టడం ఆపారు, నాచికేతాని. క్యాజువల్ గా ఇంట్రాగేషన్ చేయడం మొదలెట్టారు, మాట్లాడడం, ప్రశ్నలు వేస్తారు. అభినందన్ దొరికినప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు వేశారు, మీరు గమనించారు కదా. అభినందన్కి వేడి వేడి టీ ఇచ్చి, మీరెవరు, మీరు మీ కమాండింగ్ ఆఫీసర్ ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ యూనిట్ మీది, ఎన్ని విమానాలు ఉన్నాయి,
ఎలా వచ్చారు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఒక స్థాయి వరకు పర్వాలేదు, కానీ తర్వాత అన్ని కూడా మన భారతదేశపు సైనిక రహస్యాలు, వాటికి సంబంధించిన ప్రశ్నలు వేస్తారు, చెప్పకపోతే బాధిస్తారు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. అది యుద్ధం జరుగుతున్నటువంటి రోజులు. ఇంకా కార్గిల్ యుద్ధం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక నాచికేతాన్ని పెట్టుకుని వాళ్ళు మొత్తం అటువైపు టర్న్ చేసుకోవచ్చు, రకరకాలుగా చేయొచ్చు. కానీ వాజ్పేయి ప్రభుత్వం ఏంటంటే వెనక్కి తగ్గే పరిస్థితే లేదు. ఏమైనా సరే కార్గిల్ ని మళ్ళీ మనం వెనక్కి దక్కించుకోవాల్సిందే అన్న స్థిర సంకల్పంతో ఉంది. మరోపక్క నాచికేతాన్ని వెనక్కి తీసుకురావడానికి ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ వాళ్లతో నెగోషియేషన్ మొదలెట్టారు. ఇదిగో ఇలా లా ఉంది, రూల్స్ ఉన్నాయని చెప్పి వాజ్పేయి ప్రభుత్వం స్థిరంగా చెప్పింది. మొత్తానికండి నాచికేతాను 3 జూన్ 1999 అంటే దాదాపు 8 రోజుల తర్వాత మన భారతదేశానికి అప్పగించారు. అమృత్సర్ లాహోర్ రోడ్ లోంచి తీసుకొచ్చి ఆ బార్డర్ లో ఆయనను అప్పగించారు. ఇంకా తర్వాత కూడా ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడు, మళ్ళీ యుద్ధానికి వచ్చాడు, గ్రూప్ కెప్టెన్ గా ప్రమోట్ అయ్యాడు, కష్టపడ్డాడు, ఫైట్ చేశాడు, అంతా ఉంది. ఆ తర్వాత అండి అంత పైనుంచి పారాచూట్ తీసుకుని దూకడము, అలాంటి క్రిటికల్ మూమెంట్ లో కింద పడ్డము, ప్రతిసారి సేఫ్ ల్యాండింగ్ అనేది ఉండదు. బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది ఆయనకు, చాలా కష్టపడ్డాడు. ఇక డిస్క్స్ ఏమేం సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు, అని బయటకు చెప్పారు కాబట్టి జస్ట్ ఆయన నాచికేత ఒక ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను చూశాను, ఎన్డీటీవీలో అనుకుంటాను, బహుశా కొన్ని సంవత్సరాల క్రితం. ఇంకా ఆ తర్వాత అండి వాజ్పేయి గారు ఆయన ప్రభుత్వం ఆలోచించడం మొదలెట్టారు. అసలు ఎందుకు ఇలా జరిగింది? మిగ్ విమానాలు కూలిపోవడం ఏంటి? పాత విమానాలు, రష్యా విమానాలు ఇంకా మనం ఉపయోగిస్తున్నాం, వీటిని మనం పూర్తిగా మార్చి పారేయలేమా, అన్నిటినీ రీప్లేస్ చేయలేమా అని చెప్పి ఆలోచిస్తే ఒక పెద్ద కమిటీ వేస్తే అన్నిటిని రీప్లేస్ చేయడానికి, అది కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కేంద్ర ప్రభుత్వం డబ్బులు శాంక్షన్ చేసుకుంటూ వెళితే 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు పడుతుంది అని చెప్పి వాజ్పేయి గారికి అర్థమైంది. అంటే చాలా పెద్ద పని అది. ఈ లోపల ఎర్ర సంఘాలు, మన దేశంలో ప్రతిపక్ష పార్టీలు సైన్యానికి అన్ని డబ్బులు పెడుతున్నావేంటి, ఇన్ని డబ్బులు పెడుతున్నాయని చెప్పి ప్రశ్నలు వేసేవాళ్ళు, రకరకాల ధర్నాలు, సంక్షేమ పథకాలు, ఇవన్నీ ఉంటాయి దేశాన్ని చూసుకోవాలంటే. వాజ్పేయి గారు ప్లాన్ వేశారు, లేదు మిగ్ మొత్తం రీప్లేస్ చేయాల్సిందే, యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించండి అని చెప్పి ఆయన శాంక్షన్ చేశారు. హెచ్ఏఎల్ వాళ్ళు తయారు చేశారండి. అప్పటికే లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఎల్సీఏ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఎల్సీఏ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తేజస్ ని కూడా ఎల్సీఏ అని చెప్పి పిలవాలి, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఎల్సీఏ అంటే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. 1983 నుంచే వాటిని తయారు చేయాలి అని చెప్పి ప్లాన్ ఉంది. ప్రోటోటైప్స్ ఇస్తున్నారు, పిఓసీస్ అని చెప్పి అంటారు, పిఓసీస్ చేస్తున్నారు, డిజైనింగ్ చేస్తున్నారు, ఒక్కొక్క మోడల్ దింపుతూ ఉన్నారు. కానీ మిగ్ లెవెల్లో స్ట్రాంగ్ మోడల్స్ కావాలి. వాజ్పేయి గారి ప్రభుత్వం అంటే డబ్బులు శాంక్షన్ చేశారు. ఫస్ట్ తేజస్ 2001 వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు TD1 అంటారండి, టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అని చెప్పి, ఆ ఫ్లైట్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. అప్పుడు వాజ్పేయి గారు దానికి తేజస్ అని చెప్పి పేరు పెట్టారు. సంస్కృతంలో తేజస్సు అంటే మీకు తెలుసు, ప్రకాశము, కాంతి, తేజోవంతమైనది. ఇంగ్లీష్ లో చెప్పాలంటే రేడియన్స్ అంటాం. అదిగో అలా విమానానికి తేజస్ అని చెప్పి పేరు పెట్టారు. MiG-21 ను రీప్లేస్ చేయడమే వీటి లక్ష్యం. సో ఇవి ఎన్ని ఎక్కువగా సృష్టించగలిగితే మన దగ్గర ఉన్న MiG-21 పాత మోడల్ రష్యన్ విమానాలన్నింటినీ మనం రీప్లేస్ చేయగలుగుతాం. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, అంతేకాదండి లైటెస్ట్ మల్టీ రోల్ సూపర్సానిక్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది మన భారతదేశంలో కేవలం భారతీయ వాయుసేనకు మాత్రమే కాదండోయ్, భారతీయ నేవీకి కూడా ఈ ఎల్సీఏను ఇస్తారు. చాలా అద్భుతంగా ఇది పనిచేస్తోంది. ఇప్పుడండి లేటెస్ట్ గా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అత్యద్భుతంగా తేజస్ తయారవబోతోంది. దానికోసం 48,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేశారు. మోడీ గారికి వాజ్పేయి గారు కన్నా ప్రతి కళ ఆయనకు తెలుసు. వాజ్పేయి గారు పాపం ఆయన ఉన్నటువంటి ప్రభుత్వంలో, అంత సంక్లిష్టమైనటువంటి ప్రభుత్వంలో ఆ 5 ఏళ్లు ఆయన ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేశారు. మళ్ళీ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఉంది. సరే, ఎక్కువ కాంగ్రెస్ అనే వరకు సంక్షేమం వైపు మొగ్గు చూపడము, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడండి మళ్ళీ లేటెస్ట్ గా మోడీ గారు దేశ భద్రత విషయంలో ఆయన కంకణం కట్టుకున్నారు అన్న విషయం మనకు అర్థం అయిపోతుంది. సో ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్లకు ఇచ్చిన ఆ 48,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో 83 యుద్ధ విమానాలు తయారు చేయబోతున్నారు. అందులో 73 LCA తేజస్ MK1A సిరీస్ కు చెందినవి. దాంతోపాటు 10 అడిషనల్ గా ట్రైనింగ్ కోసం ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నారు. వాటిని LCA తేజస్ MK1 అని చెప్పి పిలుస్తారు. అసలు ఆ తేజస్ MK1 ఏం చేస్తుంది, దాని పవర్ ఏంటి, అది మొత్తం ఒక వీడియోలో స్పెషల్ గా చేసి మరీ మేము పెట్టాం, నిన్ననే పెట్టాం. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంది, పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో కూడా ఉంది. తప్పకుండా మీరు ఆ వీడియో చూస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై హింద్.